సో హిడ్మా గురించి చాలా రోజుల నుంచి వినడమే తప్ప హిడ్మాను డైరెక్ట్గా చూసిన వాళ్ళు కూడా లేదు. దాదాపు 25 ఏళ్ల నుంచి కూడా ఆయన అజ్ఞాతంలో ఉన్న ఒక చర్చ జరిగింది. ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయినట్టు ఇప్పటికే ఫోటోలు వచ్చాయి. ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియాతో కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఎలా స్పందిస్తారు? ఇప్పుడు హిడ్మా కేంద్ర కమిటీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబరు, తర్వాత రాష్ట్ర దండకారిణి రాష్ట్ర సెక్రటరీ కూడా ఈ మధ్య కాలంలో ఎన్నికైనట్టు కూడా ఏంటంటే వార్తలు వస్తున్నాయి. దండకారణ్యం లోపల ఒక ప్రముఖమైన మిలిటరీ నాయకుడిగా గత 25 సంవత్సరాల నుంచి అనేకమైన టెరిఫిక్ అంటే ఒక పేరు పొందిన అంటే ముక్రం లేదా చింతగుప్ప యాక్షన్స్ 76 మంది సిఆర్పిఎఫ్ బలగాలు చనిపోయిందని ఏదైతుందో ఈ ఘటన మాత్రమే కాకుండా కూడా రాణి బోధులు కానీ ఇంకా చాలా యాక్షన్స్ లోపల కూడా తను నాయకత్వం వహించిండు. కాబట్టి అలాంటి నాయకత్వం వహించిన ఇడుమ అంటే చనిపోయిండు అనేది ఉందో అంటే తక్కువ సంఖ్యలో 6 వాస్తవంగా 6 శవాలను కూడా ఏం చూపించలేదు. అది 6 శవాలను చూపించలేదు ఒకటి. తర్వాత అసలు వాస్తవంగా ఇడుమ ఉంటే ఏంటంటే బెటాలియన్ తోటి ఉంటాడైనే, విడిగా 2-3తోటి 4తోటి ఉండే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు అది. కాబట్టి ఇలాంటి పరిస్థితి లోపల అంటే 6 మాత్రమే కాకుండా కూడా ఇప్పుడు అల్లూరి జిల్లా అంటే ఆంధ్రకు సంబంధించింది ఇక్కడ వచ్చి చనిపోవడం అనేది చాలా అనుమానాలు అంటే అవకాశం తక్కువ లేదు. అసలు తను పోవడానికి ఆంధ్రకు పోయడానికి అవకాశం ఏమీ లేదు. అది